ఈరోజు నువ్వు చేయలేకపోతున్నాను అనుకుంటున్న పనులు ఏంటి ప్రభువా, నా జీవితంలో ఇన్ని కార్యాలు ఉన్నాయి, నా జీవితంలో ఇన్ని శోధనలు ఉన్నాయి, ఏంటి ఈ పనులు నేను జయించలేకపోతున్నానే. నూతన సంవత్సరం వాగ్దానం తీసుకున్నాను, 2024 అయిపోయింది, 2023 అయిపోయింది, 2022 అయిపోయింది, 2000 సంవత్సరం కూడా అయిపోయింది నా జీవితంలో, ఆ కార్యాలు ఇంకా నా జీవితంలో జరగలేదు అని అనుకుంటున్నావు. కానీ ఆయన నీతో జరిగించడానికి సమర్థుడు. ఎప్పుడు అనంటే నువ్వు ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే, నువ్వు ఆయనతో అమర్చబడినప్పుడు మాత్రమే. నీ జీవితంలో ఎన్ని కార్యములు ఆలస్యం అయిపోయినాయో నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం నుంచైనా నువ్వు ఆయనతో అమర్చబడాలని మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆయనతో అమర్చబడడానికి సిద్ధంగా ఉన్నావో లేదో నీకు నువ్వుగా పరీక్ష చేసుకో. నువ్వు గనక ఆయనతో అమర్చబడితే కొన్ని సందర్భాల్లో నువ్వు పరిస్థితుల్ని, కొన్ని సందర్భాల్లో నువ్వు శోధనలు జయించలేవు, కొన్ని సందర్భాల్లో నువ్వు పనులు చేయలేవు. అలాంటి పనులు కూడా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు.